అస్సలాముఅలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజైతే మనం ఏలూరులో వచ్చేటప్పటికి ఒక ఫేమస్ మిక్చర్ బండి ప్లేస్ అయితే వచ్చామండి. మనకు వచ్చేటప్పటికి రాజు మిక్చర్. రాజు మిక్చర్ అండి మనకి గడకు సంబంధించి కొద్దిగా ముందుకు వస్తే మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి మిక్చర్ చాలా డిఫరెంట్ ఆఫ్ మిక్చర్స్, చాలా వెరైటీ ఆఫ్ మిక్చర్స్ ఇక్కడ ఉంటాయంట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మనకైతే కొంతమంది కామెంట్ పెట్టారు. చూద్దామండి అసలు వీళ్ళ దగ్గర ఏముంటుంది, ఎలా ఉంటుంది చూద్దాం. మనకి ఏమేమి మిక్చర్ ఉంటుంది, వెరైటీ ఏంటి, అంత టేస్ట్ ఎందుకు వస్తుంది ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. ముందైతే మనం చూద్దాం అసలు లోపలికి వెళ్ళి. మన ఈ రాజు మిక్చర్ అడ్రస్ వచ్చేటప్పుడు మనకి గడా సంబంధం దాటి కొద్దిగా ముందుకు వస్తే మనకు వచ్చేటప్పుడు ఆ కార్నర్లో ఉంటుంది మన రాజు మిక్చర్ వచ్చేటప్పుడు. మనకి అసలు ఇంత టేస్ట్ ఏంటంటే మనం ముందు రాజు గారిని అడిగే ముందు ఒకసారి ఇక్కడ కస్టమర్ ఉన్నారు, ఒకసారి ఆయన అడుగుదామండి. అంటే ఇక్కడ ఏంటి మనకి అంత రెగ్యులర్ గా ఏం తీసుకుంటారు, ఏంటి అంత టేస్ట్ ఏంటి ఒకసారి నేను ఒకసారి అడుగు. నమస్తే భయ్యా. నమస్తే భయ్యా. ఏంటంటే మనకి ఏంటి ఇక్కడ అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ చాలా బాగుంటుంది మనకి అని. అంటే మీకు ఏంటి అంత స్పెషల్ ఏంటంటారు ఇక్కడ? ఏంటి స్పెషల్ ఏంటంటే అండి, ఏ ఐటమ్ తీసుకున్నా క్వాలిటీతోనే ఉంటుంది. క్వాలిటీతోనే ఉంటదండి. రెగ్యులర్ గా ఇంకో విషయం ఏంటంటే ఈ అబ్బాయి ఉన్నాడు కదా రాజు అని, ఈ అబ్బాయి చేతిలోనే దేవుడు రాశాడు, మ్యాజిక్ రాశాడు. దేవుడు అమృతం ఉంటుంది చూసారా, అమృతం దేవుడు పైన దొరుకుద్ది, తర్వాత ఇక్కడ దొరుకుతుంది అమృతం. అలా అంటారా? అమృతం ఇక్కడ దొరుకుతుంది. రెగ్యులర్ గా వస్తారండి, అంటే ఏం తీసుకుంటారు? రెగ్యులర్ గా కాదండి, ఇక్కడ రాకపోతే మాకు రోజు గడవదు. అంటే ఏం బాగుంటుంది అంటారు ఇక్కడ? ఇన్ని రకాల మసాలాలు ఉన్నాయి కదా దగ్గర, ప్రత్యేకంగా ఏం బాగుంటుంది వీళ్ళ దగ్గర? ఈ అబ్బాయి దగ్గర బూందీ మిక్చర్ అది ఒక వేరే లెవెల్. బూందీ మిక్చర్ మీరు ఎక్కువ ఇష్టంగా ఏది తీసుకుంటారు? నేను బూందీ మిక్చర్ తీసుకుంటా. విషయం ఏంటంటే ఇక్కడ ఏది తిన్నా అద్భుతంగానే ఉంటది. ఒకటి ఏంటంటే ఆ అబ్బాయి దగ్గర ఉన్న చేతికి రేఖలే అద్భుతం, దేవుడు అలా రాశాడు అంతే. అంతేనా? సరే, మీరు ఒక రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? 5 కి? నేను 5 కి అయితే ఇవ్వలేనండి. 100 కి అయితే 110 ఇస్తానండి. 110 ఇస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మిక్చర్ అండి, బఠానీ మిక్చర్, బఠానీ, ఆలు, ఓకే, శనగపప్పు మిక్చర్, పల్లి మిక్చర్, సన్నగారపూస మిక్చర్, కాజు మిక్చర్, ఓకే. అంటే కాన్ఫ్లెక్స్ ప్లస్ జీడిపప్పు మిక్చర్ అలా వస్తాయి అన్నమాట మనకి. అంటే ఇంకా ఏంటంటే అది ఇదేంటంటే మరి ఇది మిల్ మేకర్ సార్. ఇది మిల్ మేకర్ అంటే మిల్ మేకర్ సపరేట్ చేస్తారా లేకపోతే అది సపరేట్ గా సపరేట్ గానే ఉంటుంది? సపరేట్ కర్రీ అంటే సపరేట్ గా మిల్ మేకర్ మిక్చర్ చేస్తారు. ఓకే. మామూలుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి అసలు ఏంటి ఇక్కడ? ఇది నాన్నగారు పూర్వం 30 ఏళ్ళ వ్యాపారం అండి. ఇది ఎంతండి? 30 సంవత్సరాలు. 30 ఇయర్స్ నుంచి ఉంది మనకి. ఏంటంటే మధ్యలో ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఇచ్చాం. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు అయింది ఓపెన్ చేసాం. మళ్ళీ 6 months బ్యాక్ మళ్ళీ ఓపెన్ చేసాం. మధ్యలో 10 years గ్యాప్ స్టార్ట్ చేశారు. అంటే ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు అండి? ఏంటి 4:30 దగ్గర నుండి నైట్ 10 వరకు. 4:30 నుంచి 10 వరకు. 12 వరకు 10 వరకు ఉంటుంది. మామూలుగా ఎలా ఉంటాయండి? మామూలుగా ప్రైస్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ 3 మధ్య 20 రూపాయలు సార్. 3 అంటే మిరపకాయ గానీ, అట్టకాయ గానీ, బీరకాయ గానీ 3:20, వంకాయ 25. బీరకాయ కూడా ఉందా? బీరకాయ ఉంటది. బీరకాయ బజ్జీ కూడా ఉందా? బీరకాయ బజ్జీ, వంకాయ బజ్జీ 25, ఎగ్ బజ్జీ 25, ఓకే, టమాటా బజ్జీ 30. మసాలాలు ఎంత ఉండండి? మసాలా ఏదైనా సరే 30 రూపాయలు. ఏదైనా 30 రూపాయలు. కాజు మిక్సర్ అయితే 70 రూపాయలు. 70 రూపాయలు. అంటే ఓన్లీ వెజ్, నాన్ వెజ్ కూడా ఏమైనా ఉందా మీ దగ్గర? అంటే నాన్ వెజ్ అంటే కొన్ని చోట్ల ఏంటంటే నాన్ వెజ్ కూడా వాళ్ళు కలిపేసి కొన్ని మసాలాలు కలిపేస్తున్నారు. అలా ఏమైనా ఉందా? ఓన్లీ వెజ్? ఓన్లీ వెజ్ అండి. ఓన్లీ వెజ్. ఓకే అండి. ఓకే అండి సార్, థ్యాంక్ యూ అండి. రాజు గారు సార్ చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఓన్లీ మామూలుగా ఇదేనా లేకపోతే ఇంకా వేరే స్పెషల్ బజ్జీలు ఏమైనా ఉన్నాయి మన దగ్గర? మసాలా ఏంటి ఇంకా స్పెషల్ మసాలా అంటే మనం నెయ్యి వేస్తాం. నెయ్యి వేస్తాం, మిల్ మేకర్ గ్రేవీ, పెరుగు చట్నీ, మసాలా నెయ్యి పడతాయి. 10 దాంట్లో నెయ్యి పడేది. నెయ్యి చేసిన అంత రేటా? నెయ్యి వేసిన అదే రేట్ అండి. 30 రూపీస్. ఏదంటే సార్ చెప్పండి. మాకు కూడా మరి ఏదన్నా స్పెషల్ మసాలా ఒకటి మీది కొద్దిగా కలిపి తినిపిస్తే ఇస్తాం. వితౌట్ నెయ్యి అంటే నేను నెయ్యి తినలేను. వితౌట్ నెయ్యి ఒక మంచి మసాలా ఒకటి మరి ఏం చేస్తారు ఏంటో చూద్దాం. చేస్తున్నాడు మాకు కారబుంది బాగుంటుందండి. నెయ్యి వద్దన్నారుగా? నెయ్యి వద్దలేండి, మన వల్ల కాదులేండి. డైటింగ్
ఇదేంటి అల్లం అండి? అల్లం అండి, మామిడి అల్లం, మామిడి అల్లం. ఓకే ఓకే. ఉల్లిపాయలు, నిమ్మకాయ అండి. సార్ మిల్ మేకర్ వేస్తున్నా అండి. ఓకే ఓకే. అమరావతి గడిచా, పూజ గడిచా, గడిచా సార్ పెరిగేస్తుంది. పెరిగండి పెరిగండి మరి ఇది తప్ప కదా మీరు చేసింది అంటారు. 50 రూపాయలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనకంటే ఇంకా కొంతమందిని అడుగుతూ ఉంటారు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటది ఏంటంటే కొంతమంది అడుగుదాం. ఇక్కడ మనకి వచ్చేప్పటికి సార్ ఉన్నారండి, ఒకసారి అడుగుతాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ పేరండి మీది? నా పేరు ఓం ప్రసాద్ అండి. ఓం ప్రసాద్ గారు, అంటే మీరు రెగ్యులర్ గా వస్తారండి లేకపోతే అప్పుడప్పుడు వస్తా ఉంటాను? అప్పుడప్పుడు వస్తారు. అంటే ఏంటండి అంత స్పెషల్ ఏంటి వీళ్ళ దగ్గర? ఐటమ్ బాగుంటుందండి, క్వాలిటీ కానీ క్వాలిటీ బాగుంటుంది. మీరు రెగ్యులర్ గా ఏం తీసుకుంటారు వీళ్ళ దగ్గర? గుళ్ళు మిర్చిలు కానీ లేదంటే ఎగ్ బజ్జీ కానీ ఏదో తీసుకుంటారు. ఎగ్ బజ్జీ కానీ గుళ్ళు మిక్చర్ కానీ తీసుకుంటారు. అంటే ఇది ఎలా ఉంటుందండి వీళ్ళ దగ్గర? మన మిల్ మేకర్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి. మిల్ మేకర్ కానీ అదొకటే వేరే ట్రై చేశారా? ఏనా బజ్జీ తీసుకెళ్తా ఉంటాను, పచ్చిమిరపకాయ బజ్జీలు, లెక్కే బజ్జీలు తీసుకెళ్తా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ గారు. మనకు వచ్చేప్పటికండి బూందీ మిక్చర్ అంట, కొద్ది మిల్ మేకర్ వేసి పెరిగేసారు. చూద్దాం ఎలా ఉంటుంది మనకు ఏంటని. బాగుందండి. మనకి ఏంటంటే ఆ బూందీ కానీ మనకి ఆ మిల్ మేకర్ మసాలా కానీ బాగా తెలుస్తుంది. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఎందుకు చెప్పారు అంటే నాకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు తింటే మనకి మనం తింటే అది తెలుస్తుంది అనమాట. నాకు ఎందుకు చెప్పారు అక్కడ ఎంత బాగుంటది, ట్రై చేయండి అని చెప్పి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. రండి ఇక్కడ తినండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే మన వీడియో దీన్ని ముగిచ్చేస్తున్నానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ తొక్కండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్.